ఇట్లా నేను ఇట్లున్నా. కాంగ్రెస్ చెప్పండి. మంచి అంటే మేము ఒక తింగర్ పని చేసినాం కదా హర్షతోని. ఆయన కార్ అడుగుతుండు. కార్ చెప్పు చెప్పు చెప్పు. ఈమె అంతా బుజ్జగిస్తుంది. సారీ. ఫైనలీ కాదు, ఆల్రెడీ పోయి వచ్చినాం మేము. మళ్ళీ వచ్చినాం. వద్దు గాయస్, నేను చేస్తాను. చూడు మచ్చలు చూడు. ప్రేమతో ఈయన కలర్ అయితే పోతలే, గ్రీన్ కలర్ పోతలేదు పాపం హర్ష. హర్ష సారీ చెప్తున్నా. చూడండి ఇటు చూడండి. కలర్ పోతలేదు గైస్, ఏదో మజాక్లో వేసేది పెద్ద ఏదో అయిపోయింది. అలిగావా చిట్టి చిలక దిగవా నేలవా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ఫ్యామిలీ. సో ఇది మా ఫస్ట్ వీడియో. నేను ఇట్లున్నా. అట్లా లేదు, హ్యాపీగానే ఉంది. కాదు కాదు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖుషికి. అందరూ కాంగ్రెస్ చెప్పండి. మంచి సెకండ్ వీడియో అనుకుంటా ఇది. అన్న తర్వాత సెకండ్ వీడియో ఇది. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఒక తింగర్ పని చేసినాం కదా హర్షతోని. అయితే ఆయన కార్ అడుగుతుండు. కార్ చెప్పు చెప్పు చెప్పు. ఈమె అంతా బుజ్జగిస్తుంది. సారీ హర్ష, కావాలని చేయలే హర్ష. ఫస్ట్ చెయ్యా ఎట్లా అడుగుతుండా చూస్తా. ఫస్ట్ గలీజ్గా అడిగింది అనుకో, ఈమె అడుగుతుంది, ఆయనని అడుగుతుంది, కార్ని అడుగుతుంది, అందరి అన్ని అడుగు. ఓకే ఓకే, ఇప్పుడు ఏం లే. కలర్ అయితే ఇంకొచ్చే చూపిస్తా. అది మేము జస్ట్ అది దేనంటే ఆయన మీద రివెంజ్. అఫ్ కోర్స్ రివెంజ్ ఉండాలి. రివెంజ్ సంబంధం లేదు అన్నాడు గైస్. నన్ను సరే ఇప్పుడు ఏం లే, హర్ష కార్ ఎట్లా అడుగుతున్నావు అవి చూస్తా నేను. హర్ష కార్ అవి చూపిస్తుంది. ఫైనలీ కాదు, ఆల్రెడీ పోయి వచ్చినాం మేము. మళ్ళీ వచ్చినాం. ఎందుకు సతాయించొద్దు అయ్యా. హర్ష ఖుషి ఒక్క నిమిషం. షాంపూ రాజా పైప్ వచ్చి కదా. అరే జూ ఒక బుజ్జాయించు, నేను పైప్ పడతా. షాంపూలు పెడదా ఇగో ఇంత మంచి గడుగుతున్నాం. నేను చేస్తాను. మాట్లాడదు. మంచిగా అడుగుతున్నా. అడుగుతారా? ఏ దివ్య, నువ్వు ఆ పేరు దగ్గరికి రాకు. ఏ పేరే? ఆ పేరా? ప్రేమతో నాకు ప్రేమతో. మళ్ళీ ఎందుకు వచ్చారు? మీ వల్ల నువ్వు యాక్టర్.
మచ్చలు చూడు. ఇదిగో ప్రేమతో నువ్వుకోటి ఇగో హర్ష షాంపూ అరే ఇగో నీళ్ళు పట్టుమన్నా నేను పడితే ఇయ్యో పట్టుకుంటా అబ్బా పట్టు ఇక ఎందుకంటే చేస్తున్నావు నువ్వు చేయలేమో పెద్ద గంగరం బంకు చెప్తే ఇప్పుడు పైప్ పడతాడు మొహం మీద మళ్ళీ ఆడి ఊళ్ళు అన్నీ అంటుండు సారీ హర్ష చెప్పాలిగా సారీ హర్ష పూరి మాట్లాడు గైస్ దివ్యాని జర హెల్ప్ చేయమని టైం పాస్ చేస్తున్నా ఏం లేదు హెల్ప్ చేస్తున్నా అయ్యో అయ్యో రుద్దాలా ఏ ఇక్కడి అయ్యా ఈయన కలర్ అయితే పోతలే గ్రీన్ కలర్ పోతలేదు పాపం మనిషి నా వల్ల కాదు షో వేయకండి గ్రీన్ కలర్ ఎవరేసిరో అలా చూడండి ఎవరి అరే నువ్వు ఇంతసేపు ఇటు ఉన్నంతసేపు ఇటు ఉన్నావు మళ్ళీ అటు మాట్లాడుతున్నావు ఇంద్రా ఏ కొట్లాడు మొక్కం మీద పడుతుంది ఎప్పుడో మా అన్ననే అంతే ఇగో పట్టు మీ అన్ననే కదా మీరేసారా మీరేసా ఇగో కారు తర్వాత అర్జ స్నానం సుకుమారి కళ్ళల్లోకే నేను చెప్పి చాను మెల్ల రివెంజ్ తీసుకుంటున్నావు నీళ్ళు కొట్టి చాలా బాగా తీసుకుంటున్నావు రివెంజ్ ఏందా షాంపూలు నువ్వు మీరేమొద్దు జరుగు. అయ్యా ఏంటి గలీజా అరే మన ఫ్యామిలీకి హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు ఖుషి చాలా హాయ్ మన దర్శకులకి హాయ్ చెప్పు ఒకసారి హర్ష ఈ వీడియో ఖుషి ఛానల్ పడతాను హాయ్ చెప్పు హాయ్ చెప్పండి అరే ఎంత మూగి మరీ ఇంత యాటిట్యూడ్ చూపించద్దు ఎంత తెలుసా చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు అసలు జానే జిగర్ ఆవ్ మేరీ జాను నువ్వు ముద్దు పెట్టి నా బంగారం ఇగో సతాయించినంత మాత్రం నేను ఎగ్జామ్ గా వచ్చేసాడు జరుగు ఫస్ట్ జరుగు వద్దు అన్న జరుగు 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 నేను ఊడుస్తా ఇంకా ఇంకా గుర్తుంది పోతున్నారు చాలా సారీ గాయ్స్ ఇగో అచ్చ ఛానల్ కి మచ్చలు చూడు. పోతలేదు జరుగు. ఇది మా తప్పు అనుకోలే అచ్చ అది మేము పోతుంది అనుకున్నాం జరుగు. చాలా తూడుస్తున్నా కదా ముఖం మీద పడేసుకున్నావు హర్ష అరే బట్టి హర్ష అచ్చా సారీ చెప్తున్నా సారీ ఇక్కడికి. హర్ష నువ్వు ఎంత హ్యాండ్సమ్ తెలుసా అట్లా క్లీన్ చేస్తుంటే చూడు నా వల్ల ఒకసారి హ్యాండ్సమ్ అనిపించు నువ్వు పోతలేదు గాయస్ చూడండి ఇటు చూడండి హాయ్ గాయ్స్ అసలు కలర్ పోతలేదు గాయ్స్ ఏదో మజాక్లో వేసేది పెద్ద ఏదో అయిపోయింది కలర్ పోతలేగో ఇది చూపి ఒక రెడ్ ఒక గ్రీన్ పోతలేదు అయ్యా నిజంగా పోతలేదు గాయస్ ఇదంతా అంటే ఒక రెడ్ గ్రీన్ రెడ్ అనేది ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ పింక్ మనం వేయలే రెడ్ గ్రీన్ అసలు పోతలేదు చాలా అయింది చాలా బాధపడుతుంది గాయస్ పోట్లే అని మాకు కూడా బాధనే అవుతుంది మీరు మజాకే చేసినాం మీరు అందుకు మనం మాల పోకుండా చేసినాం నెక్స్ట్ పంపినా బాధపడద్దు బాధపడద్దు ఇక ఎందుకంటే ఆయన కార్ని ఇంత అది చేసినాం కాబట్టి బాధపడద్దు ఒకసారి అరే
ఇటు రారా ఎంత మంచిగా జరుగుతుంది. షాంపూ మ్యాన్ అయిపోయాడు షాంపూ అయిపోయింది. వర్ష నీ జుట్టు ఎంత బాగుంది తెలుసా, అది వేసుకొని తిరుగుతాడు కలర్ నీకు ఫ్రీ వేసిన నేను. వావ్ నేను హెయిర్ డ్రెస్ అని అయిపోతాయా, ఎంత బాగుండు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. నవ్వవయ్య బాబు నీ అక్క ఎందుకురా అడుగుతున్నా పోతలే, అది మా తప్పు కాదు. ఇదివే ఏమో పైప్ పట్టుకొని అర్జెంట్ స్నానం చేపియని పోయినట్టున్నా. రట్టాటటాం పిల్ల రట్టాటటాం నీకు దండ పెట్టుకుంటే పిల్ల రట్టాటట. పాపం నీ కంటి ఇట్లాంటి thoughts వస్తాయి. మార్చ దగ్గర పోతే పోయి ఉంటాం. ఈడైతే వచ్చినప్పుడు కదా ఇంకెక్కువ మాట్లాడుతుండు. ఓటా రాజు అరే ఆడు ఇంకొకటి లేనలేడు, వేసిండే వెళ్ళిపోయిండు. హర్ష హర్ష అన్న మాతో మాట్లాడవాలి. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక. హర్ష ఆడు ఇంకొకటి లేనలేడు, వెళ్ళిపోయిండు, వేసిండే వెళ్ళిపోయిండు. చూపి అన్న మాతో మాట్లాడమని పోతలేదు కలర్. పోతలేదు, కరెక్ట్ పోతలేదు. నేను ఏమంటున్నాను పోతలేదు. ఈ సంబంధం నేను ఎందుకన్నా వచ్చాను మళ్ళా. మాట అన్నది మజాకా ఆడ హర్షని అడుగుతుంది, నేను హర్ష పేరుని అడుగుతుంది. బాగుంది మే. అరే ఒక్క నిమిషం అరిచాను అసలు అడుగుతుందా కడుకుంటుందా కడుగుతాడు ఆయన ఆగు జరాగు ఆయన మీద పోయే కాగు సరదవుతుంది. ఏం చేస్తున్నావు దివ్య, బుద్ధి ఉందా లేదా? దివ్య మాకు బుద్ధి లేదా, బుద్ధి లేదా? అవునా, సరే 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 మేడం. యూపీ అర్చన అంటే యూపీ అట. అందం అబ్బాయి అయితే నీలా ఉన్నా అందగాడా అందగాడా అందాలన్నీ అయ్యో అందం అంటే ఫీల్ అవుతుంది. నువ్వే అడుగు మరి. ఒక చిన్న డబ్బా దగ్గర నువ్వే చిన్న డబ్బా సామ్ తీసుకుంటే రే బంజేరా ఆయన ఏం నాకు బీపీ లేస్తుంది. బంద్ చేయి. అవసరమే లేదు మాట్లాడ. ఇంతేనా? జరుగు అన్న మీరు కార్తో మజాకాడు చెప్పు. అవసరం లేదు, అది కలర్ ఇగో ఆ కలర్ వదల, ఆ కలర్ తీసి నీకేం కావాలో చేసిస్తా. ఆ కలర్ ఈ కలరా? క్లీన్ అరే నేనే ఒక్కదానే వేసినట్టు వేసిన హర్ష ఇవ్వరు వేయలేనా? అగో మేము చూడు ఒకసారి. చేరి చేసిర్రి నాకు చేసి అది చేసి అది నాకు చేసిర్రు. మీకు ఏదంటే అది చేస్తా చేసి. అది పోతలే మేము కాల్చుకొని వేయాలి అంటే ఏమన్నావా నన్ను అంటున్నావు? చిన్న పూరంతో పోల్చుకుంటున్నావా? ఇదంతా పోతున్నాడా? ఏంద్రా మీరు అది పోతుంది. అది నాకు లేదు. షా కలర్ అంతా పోతుంది. పోతుంది అక్కడ చూపి కింద ఫుట్రేస్ అదే ఫుట్ డ్రెస్ కలర్ అంతా పోతుంది. నేను ఏం చేయలేదు గాయస్, నీళ్ళు పట్టినా కూడా కలర్ పోతుంది అంటే నేను ఏడుస్తాయిగా. నేను మా మమ్మీకి చెప్తా హర్ష నీ పేరు చెప్తున్నా. మీ మమ్మీ చెప్పు మీ డాడీ చెప్పు అంటారు హర్షగా. అచ్చా మా మమ్మీకి చెప్తా. చూడాలా? నీళ్ళు వస్తున్నా నేను అవసరం లేదు పోయొద్దు నువ్వు జరుగు.
హెల్ప్ చేస్తున్నాం అంటా, హెల్ప్ చేస్తున్నాం మరి ఇంత చేయకు. పాపం హర్ష. జీవితమంతా నీ కంటి మేరల్లోనే డోర్ పెట్టాలి. నేను ఇట్లా అవుతుంది అనుకోలేదు. సంబంధం లేదా అవ్వద్దు, నాకు కోపం వచ్చింది. ఆమె కూతురు ఆమె తీసుకున్నాను మళ్ళీ నన్ను అంటుంది మళ్ళీ నాకేం తెలియదు. గైస్ ఐడియా ఇచ్చింది దివ్యాని రివీల్ చేస్తున్నా. దివ్యానే ఇచ్చింది ఐడియా. గుడ్లు గిడ్లు పెరుగులు గిరుగులు అన్ని. అరే దిప్రా నేనేమి ఇవ్వలేదు నిజంగా. బురద కూడా ఇస్తా అన్నది. నేను వద్దన్నా ఇది పెండ కూడా వేసి అన్నది గైస్. అసలు కాలేం నా చర్మం అన్నది ఇస్తే పడేద్దామని. బంకు సాక్షి మంచిగా ఉంది. ఆలీలు పట్టుకొని వద్దలేదు చంపినట్టు నన్ను చంపుతారు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? చంపుతారు. అర్చన తప్పులేదు. ఆ పిల్ల స్నానం వేసింది. అయ్యో నేను కూడా చూస్తుంది నన్ను. అడుగుతుంది. పిచ్చి అయిపోయింది పాపం. సరే పట్టుకుంటా. ఇప్పుడు మళ్ళా అన్యాయం అనొద్దు కాదు. నేను అస్సలు ఐడియా ఇవ్వలేదు. నిజంగా చెప్తాం అమ్మ మీద వచ్చేస్తాను. నేను ఐడియానే ఇవ్వాలి. వీళ్ళే కావాలని ఓవర్ యాక్షన్ చేస్తూ. ఆయన ఉన్నాడు. హర్ష సారీ హర్ష. హర్ష ఎందుకట్లా పోయాలి? ఎందుకంటే బుజ్జగించుకోవాలా? హర్ష సారీ. చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత పెద్ద తప్పు తీసేసినాం మేము. యాక్చువల్లీ అదేదో అట్లా రివెంజ్ తీసుకుందామని చేసినాం. హోలీ అని చెప్పి అట్లా రివెంజ్ తీసుకున్నాం. ఇంత పెద్దగా అవుతుంది అనుకోలే. పాపం ఆయన నిజంగా చాలా బాధపడుతుండు. మాట్లాడతలే. ఇప్పుడు ఆయన బుజ్జగించినా ఏం చేసినా ఆయన చేసేదైతే చేస్తారు. నాకు ఇప్పుడే భయం స్టార్ట్ అయిపోయింది. ఏమవుతుందో ఏమో. ఆయన కార్ని చూసినాం. ఆయన మమ్మల్ని వచ్చేసాను. వచ్చింది వచ్చింది పోయే కాలం వచ్చింది పండింది వచ్చేసాను. ఇంక సిగ్గులేదు నాకు లేదు. సారీ బాగుంది. ఆగురా ఒక నేను నిమిషం మాట్లాడిపిస్తాను. నేను నాదరాయణ బతికి ఉన్నాదరాయణ. ఆమె బతుకుంది కదా నేను కూడా మాట్లాడిపిస్తాను. అబ్బా సరే మాట్లాడి ఇప్పుడే మాట్లాడిపిస్తావురా. కోపంలో ఆయన కాలుకి కలర్ పోతలేదు. ఎట్లా మాకు భయం అవుతుంది. సారీ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ. ఎందుకంటే మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ చేయడానికే చేసినాం మిమ్మల్ని. కానీ రివెంజ్ మాయి మాకు ఉంటాయి. కానీ రివెంజ్ అని ఇట్లా అయితే అనుకోలేదు. ఇప్పుడు ఇది మొత్తం వాష్ అయితే మేము మస్తు ఎక్కిరిస్తుండే, మస్తు ఆడుకుంటుండే. కానీ కలర్ ఆగిందని చెప్పి మాకు కొంచెం బాధ అవుతుంది. మేము కూడా ఏం మాట్లాడలేకపోతున్నాం. ఇంట్లో కూడా ఈ వీడియోలో కూడా మాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మేము ఇంత ఇదవుతుంది అని అనుకోలేదు కదా. మేము అందుకే ముందే ప్రికాషన్ తీసుకొని పెరుగు గుడ్డు వేసే కొట్టినాం కలర్. కానీ అయినా ఇట్లా అయింది. ఏడబడ్డదో తెలియదు. అది అట్లా పోయింది. సో అందరికి సారీ. అందరికి సారీ. మీరు అయినా హ్యాపీ హోలీ అందరికి. హ్యాపీ హోలీ. ఎప్పుడు ఇట్లా కార్లకి అయితే చేసుకోకండి. ఏదన్నా ఉంటే మీ వెహికల్స్ అది దూరం పెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే మాకు చాలా ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా అనుకుంటారు. ఖుషి సరే క్యాస్టిక్ చెప్తున్నా వాళ్ళకి కూడా తెలుసు. ఓకే గైస్ బాయ్.